ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 33వ కీర్తన 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలలో గొప్ప శక్తి దాగి ఉంది. నిజంగా ఈ సృష్టి యావత్తును కూడా ఆయన మాట సెలవిచ్చినప్పుడు వెంటనే అది జరిగినట్లుగా మనం ఆదికాండంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయి వాడు ఎవడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఈ కార్యం నేను చేయలేను, నా వల్ల కాదు, ఈ కార్యం ఇంతే, నా జీవితంలో ఈ పని పూర్తి అవ్వదు అని నీవు అనుకుంటున్నటువంటి కోణంలో కొన్ని అసాధ్యమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఉన్నప్పుడు వాటిని మన దేవుడు సాధ్యం చేయగలడు. ఆయన అనుకుంటే ఒక్క క్షణం చాలు. ఆయన అనుకుంటే ఒక్క క్షణం చాలు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉదయకాల సమయంలో నీవు దేని కోసమైతే వెయిట్ చేస్తూ ఇక అన్ని వాటిపైన ఆశ వదులుకొని నీవు నిరుత్సాహ పరిస్థితిలో ఉంటున్నటువంటి సందర్భంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన కార్యము చేయగదాన్ని త్రిప్పివేయవాడెవడు? ఆయన ఆజ్ఞాపించినప్పుడు సమస్తమును కూడా అవి స్థిరపరచబడతాయని దేవుని మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి దేని గురించి కూడా నువ్వు దుఃఖించొద్దు, బాధపడద్దు. ఎందుకు అంటే ఆయన కార్యం నీ జీవితంలో స్థిరపరచనై ఉంటున్నాడు. నీ జీవితంలో ఆయన కార్యం చేయటానికి ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగించబడు. దేవుడు నీ జీవితంలో కార్యము స్థిరపరచును గాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, మహిమగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో తండ్రి మీ యొక్క కార్యంలో మీరు స్థిరపరచమని అడుగుచుంటున్నాం. లెక్కలేని అన్ని అద్భుతాలను తండ్రి అయ్యా వారి జీవితాల్లో మీరు జరిగించి సమస్తమును కూడా మీరు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.